ఒక రోజున మన పితరుడైనటువంటి దావీదు ఎందుకు ఆయన పరవశించి దేవుని స్తుతిస్తున్నాడు. ఎంతగా స్తుతిస్తున్నాడంటే ఎవరు ఆయన పట్టుకుని ఆపలేనంతగా పరవశిస్తూ ఉత్సహిస్తూ నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు మన పితరుడైనటువంటి దావీదు. ఈ దావీదు పక్కన ఉన్నటువంటి సైన్యాధిపతులు అనుకుంటున్నారు, ఒరే దావీదు గారేంటి ఎంతగా ఆనందిస్తున్నాడేంటి, దావీదు గారేంటి ఎంతగా పరవశిస్తున్నాడేంటి, దావీదు గారేంటి ఎంతగా ఉప్పొంగిపోతున్నాడేంటి. ఒకసారి మనం ఒక దేశానికి యుద్ధానికి వెళ్ళాం కదా, ఆ దేశానికి ఎంతో మంది, ఆ దేశం మీద యుద్ధానికి చాలా మంది రాజులు వెళ్ళారు. ఎంతమంది రాజులు వెళ్ళినా యుద్ధంలో జయం కలగలేదు. మన రాజుగారు దావీదు గారు వెళితే అక్కడ యుద్ధంలో విజయం వచ్చింది. ఆయన అప్పుడు కూడా అంత పరవశించలా. మరి ఇవాళ ఏం జరిగింది అని అంతగా ఆయన పరవశిస్తున్నాడు. దానికన్నా గొప్పది ఏం జరిగింది ఏంటి? ఈ ఉత్సాహానికి కారణం ఏంటి? ఈ సంతోషానికి కారణం ఏంటి? ఈ ఆనందానికి కారణం ఏంటి అని వీళ్ళలో వీళ్ళే మదన పడుతున్నారు. నిన్నగాక మొన్న మనవడు కూడా ఇచ్చాడు. మనవడు వచ్చినా కానీ, వారసుడు వచ్చినా కానీ అంతగా ఈయన ఏం చేయలేదు, సంతోషించలేదు. ఏంటి ఈ సంతోషానికి కారణం ఏంటి? ఈ పరవశానికి కారణం ఏంటి? దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ధైర్యం చేసి, అయ్యా ఎన్ని జయాలు వచ్చినా, విజయసింహం ఎగరేసినా మీరు ఇప్పుడు ఎంతగా సంతోషించలేదయ్యా. ఈ రోజున ఎంత ఉల్లాసంగా సంతోషంగా ఉంటాకి కారణం ఏంటి? ఏమి లేదురా బాబు, రాత్రి దేవుడు నాకు ఒక దర్శనంలో చూపించాడు. ఆ దర్శనంలో ఆయన నాతో మాట్లాడాడు. ఆ మాట విన్నప్పుడు ఇన్ని రాజ్యాలు కూడా జయించినా కానీ నాకు అంత ఆనందం కలగలేదు అని ఆయన చెప్పిన మాటని బట్టి నాకు హృదయము పరవశిస్తుంది. ఏం మాట అయ్యా అంటే, నీవు ఆ చెట్టు వలె ఉన్నావు. ఏ చెట్టు వలె?